విద్యా వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా అవినీతి రాజ్యం వెళ్తుంది. దానికి ఆద్యుడు లోకేష్ గారే. ఏదైతే మొన్న డీఎస్సీ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న డీఎస్సీ కూడా స్పోర్ట్స్ కోటా సీట్లు 15,00,000కి అమ్ముకున్నారు. దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తారండి, చేయడం చేతకాల 5 సంవత్సరాలు టైం అప్ చెప్పారు ప్రజలు. ఆ టైంలో వీళ్ళకి చేయడం చేతకాల. వీళ్ళు ఈ డిఎస్పీలో మెగా డిఎస్పీలో దీంట్లో మొత్తం అవకతవకలు జరిగినాయి, దారుణాలు జరిగినాయి అని చెప్తున్నారు. వీళ్ళు స్పోర్ట్స్లో ఇది జరిగినాయి అని చెప్తున్నారు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందని ప్రజలందరూ అనుకుంటున్నారు. దాని మీద సిబిఐ ఏపీలో వేపారు. అప్పుడు ఏపిస్తే దాని మీద సిబిఐ వేపియాలి ఒకటి. రెండోది, ఇప్పుడు సాధారణ ప్రజలు పనిచేసుకోవడానికే లేకుండా ఆయన ప్రభుత్వంలో ఇసుక ఆపేసి నానా ఐరణ పర్యవేక్షణ చేశారు. ఆ టైంలో మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకుని వచ్చిన సందర్భం. ఈ రోజును చూస్తే రాజధాని డెవలప్మెంట్ కానీ, ప్రత్యేక 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ కానీ, తర్వాత మెగా డిఎస్పీ తరఫున జాబులు కానీ, మొన్న పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి కానిస్టేబుల్కి ఇచ్చినటువంటి 6,000 జాబులు కానీ, ఈ మొత్తం చూస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. మళ్ళీ మేము ఆ రాష్ట్రాల నుంచి మా రాష్ట్రానికి స్వరాష్ట్రానికి వచ్చి మేము ఇక్కడ పనులు చేసుకుంటున్నాము. ఇక్కడ చేసుకునే పరిస్థితి వచ్చింది. అలాగే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడ జాబులు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రానున్న ఇండస్ట్రీస్, అనేక ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి వస్తున్నాయి. గతంలో పారిపోయినాయి ఉన్న ఇండస్ట్రీలే ఇప్పుడు అనేక ఇండస్ట్రీలు వస్తున్నాయి. దాని మూలంగా ఇంకా యువతకి జాబులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ అరాయించుకోలేనటువంటి ఒక తత్వంతోనే, జీర్ణించుకోలేనటువంటి మనస్తత్వంతోనే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పుకారులు తప్ప వేరేదేం లేదు. వీళ్ళు ఏదో బురద జల్లాలి, చెయ్యాలి, ఇలా ఉంటే మేము కనుమరుగైపోతాము, కనుచూపు మేరలో కనపడము, గతంలో మనం చేయలేకపోయాము, కానీ వీళ్ళు చేస్తున్నారు అన్న ఒక కడుపు మంటతో చేస్తున్నటువంటి వాక్యాలు తప్ప వీటిలో వాస్తవాలు లేవు. అంటే ఇక్కడ విద్యా కానుక 2 ఏళ్లకే అటకెక్కిచ్చేసాడు చంద్రబాబు నాయుడు. విద్యా కానుక ఇచ్చేది లేదు, నేను ఉండగా విద్యా కానుక ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నిజంగానే విద్యా కానుక ఇచ్చే టైం అయిపోయిందంటారా ఈ సంవత్సరానికి సంబంధించి? ఇప్పుడు వీళ్ళు చెప్పడానికి వేరే ఏ సబ్జెక్టులు ఉండవండి వీళ్ళ దగ్గర. వీళ్ళు ఏదో ఒకటి తీసుకొచ్చి ఏదో ఒకటి జనాల్ని ట్రాక్ మళ్ళించాలి, చెయ్యాలి అని అనుకుంటున్నాడు. కాకపోతే ఆయనకి తెలియని విషయం ఏంటంటే, జనాలు ఎప్పుడు ఆయన ట్రాక్ మార్చేసి పక్కకు తోస్తారు. ఆయన మాటలు వినటానికి సిద్ధంగా లేరు. ఆయన మాటలు ఏం పట్టించుకోరు. ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతుంది పాలన, ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి అనేది కళ్ళ ముందు కనబడుతుంది. గతంలో ఆయన చదువుకోవాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చెయ్యాలి అని చెప్పి ఇంటికి ఒక పిల్లోడికి అని చెప్పేసి అమ్మఒడి ఇచ్చాడు. అది మొత్తం 100% ఇచ్చారా అంటే కాదు, 60 to 70% మాత్రమే ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చదువుకోవాలి, చెయ్యాలి ప్రతి పిల్లోడు అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 6 ఉంటే 6, 7 ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో కనబడుతుంది, చూస్తున్నాము. అంటే చదువుకి పెద్దపేట వేసిన ప్రభుత్వం ఏది అని అంటే క్లియర్ కట్ కనబడుతుంది. ఇవన్నీ జరిగితే మళ్ళీ రానున్న రోజుల్లో 2029లో మేము కనుమరుగైపోతాం అన్న ఒక ఆలోచనతో జనాల్ని దారి మళ్లించాలి, ట్రాఫిక్ మార్చాలి అన్న ఒక దీంతో వీళ్ళు చేసేటటువంటి ఈ ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు తప్ప వేరేదేం లేదండి దీంట్లో. అంటే మామూలుగా అసలు విద్యా కానుక ఎప్పుడు ఇస్తారండి? విద్యా కానుక ఇంకా స్కూల్స్ ఇంకా వదలలేదు కదండి, ఇంకా అడ్మిషన్లు ఇంకా ఇదవలేదు, జరగలేదు. అయిన తర్వాత కదండి ఇస్తారు. ఈయనకలాగా ఇప్పుడు సంక్రాంతి టైంలో ఇచ్చి సంక్రాంతి చేసి ప్యాకెట్లకి మందులకి అవగొట్టేసి కరెక్ట్ విద్య టయానికి అందకుండా చేసేటటువంటి పరిస్థితి కాదు కదండి. ఇతన విజన్ ఉన్న నాయకులు కాబట్టి, వీళ్ళు ఒక అనుభవజ్ఞులు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏదో వదలాలి, చదువు కోసం ఎప్పుడు వదలాలి, చదువులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. జూన్ నెల తర్వాత కదండి స్టార్ట్ అయ్యేది, జూన్ నెల నుంచి కదండి స్టార్ట్ అయ్యేది. ఆ తర్వాత వదులుతారు ఏదైనా సరే, చదువుల కోసం సంబంధించింది ఏదైనా సరే ఆ టైంలో వదులుతారు. అంతేగాని ఇప్పుడు మనం క్లాసులకు మారాల్సింది, చేయాల్సింది జూన్ నెలలో అయితే, వీళ్ళు వచ్చి జనవరిలో సంక్రాంతి టైంలో ఎందుకు ఇస్తారండి అంటే, తాగి తందనాలు ఆడి కోడిపందాలు చేసుకోమని చెప్పి ఆ టైంలో. అంటే చదువు ఏదో ఇచ్చాము అని చెప్పి జనాలు అనిపించుకోవడం కోసమే కానీ, చదివితే మళ్ళీ వీళ్ళు మనకు దొరకరు, వీళ్ళకి చదువు ఉండకూడదు, తినడానికి తిండి కూడా ఉండకూడదు అనే కదండి అన్నా క్యాంటీన్లు కూడా తీపిచ్చాడు అన్న. ఈ రెండు లేనప్పుడు వాళ్ళు మా మాట అంటారు. అన్నా క్యాంటీన్లో పెట్టేంత ముష్టి అంట కదా, అడుక్కునే వాళ్ళు తప్పితే ఎవరు తింటలేదంట కదా అక్కడ. అవునండి, అంటే అడుక్కునే వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు తింటలేదు, చేయట్లేదని చెప్పి వీళ్ళు సర్వే చేయించారండి. లేకపోతే దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమైనా వేయించారండి వాళ్ళు తింటున్నారని? వీళ్ళకి ఎలా తెలిసిందండి? ఎవరు ఇచ్చారండి రిపోర్ట్? ఎక్కడి నుంచి వచ్చిందండి వాళ్ళకి? ఆ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేశారండి. సబ్మిట్ చేసి అడుక్కునే వాళ్ళు తింటున్నారు, ఇది ముష్టిది, ఎవరు తినట్లేదు నిజం అని చెప్పేసి ఎవరైనా చేశారండి. ఈయన ఇసుక ఆపేసినప్పుడు పనులు లేక కనీసం ఆ టైంలో అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు ఇప్పుడు భోజనం చేద్దామన్నా సరే లేకుండా ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసి దానికి పెయింట్లు వేసి మళ్ళీ కోర్టులు చీవాట్లు పెడితే ప్రభుత్వానికి ఈ పార్టీ కలర్లు వేయకూడదని చెప్పి మళ్ళీ ప్రజాధనంతో డబ్బు ఖర్చు పెడతానికన్నా సిద్ధమయ్యాడు. కానీ పేదోడి కడుపు నిండడానికి ఇష్టపడినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అండి. వీళ్ళు మాట్లాడితే మాటలు ఎలా నమ్ముతారండి? అంటే మేము సిద్ధంగా ఉన్నాం, మా గ్రాఫ్ పడలేదు, మీ గ్రాఫ్ పడిపోయింది, మీరు సిద్ధం అని చెప్పి అడుగుతున్నారు అంబట్లో అంటాడు అంబటి రాంబాబు గారు. ఇంకా ఆయన మాటలే చేయాలి, ఆయనకి తందనాలు ఆడతాం తప్ప ఇచ్చేయడం తెలియదు. ఆయనకి మళ్ళీ గ్రాఫుల గురించి కూడా తెలుసు. ఆయన చేసినటువంటి ఒక శాఖ గురించి ఆయనకి తెలియదు కదండి. పోలవరం ఎప్పుడు కంప్లీట్ ఇద్దంటే నాకేం తెలుసు అని చెప్పిన వ్యక్తి ఆయన, మీడియా సాక్షిగా. ఆయనకి మళ్ళీ గ్రాఫుల గురించి కూడా తెలుసు. అంత నాలెడ్జ్ ఉందని నమ్ముతున్నారు ఈ ప్రజలు ఆయనకి.
అంటే వ్యక్తిగత హానం తప్పితే ఏం లేదు. మా జగన్మోహన్ రెడ్డి చూసి చంద్రబాబు నాయుడు భయపడిపోతా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమైనా భూతమా రాక్షస అండి చూసి భయపడిపోవడానికి? ఆయన ఏమైనా భూత వైద్యుడా? ఏమన్నా భూతమా భయపడిపోవడానికి? ఆయన ఒక మనిషే కదా, ఎందుకు భయపడిపోతారు? ఇప్పుడు ఎవరికెవరు భయపడే పరిస్థితి లేదండి. ఇప్పుడు ప్రజలకు ఏది కావాలి, ఏది చెయ్యాలి, ఏంటి అనేది ఆలోచించి చేస్తున్నారు. దాన్ని అరాయించుకోలేక కడుపు మంటతనంతో ఈయన ఇలా చేయడం తప్ప వేరే ఏం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయం, ఆయన చూస్తే భయపడుతున్నారనే దానికి అసలు ఎందుకంటారు? వాళ్ళకి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అంటారు? అసలు వాస్తవం ఏంటంటే ప్రజలు భయపడ్డారండి. 2019 నుంచి 2024 దాకా కూడా ప్రజలు భయపడ్డారు. ఈ కక్ష సాధింపులు ఏంటి, ఈ దారుణాలు ఏంటి, ఈ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేయడం ఏంటి అని ప్రజలందరూ భయపడ్డాడు. ఆ ప్రజల్లో కూడా అతనికి ఆ భయాన్ని క్లియర్ కట్గా ఆయన చూశాడు కాబట్టే నిజంగా చెప్పాలి అనుకుంటే ఆయన ఏదో మూల చిన్న ప్రేమ ఉండి ప్రజల మీద ఆయన్ని చూసి ఈ రాజకీయాలకి వీటికి చూసి భయపడిపోతున్నారని ఆ రోజుల్లో తెరలేసుకొని తిరిగాడండి. ఆయన తిరిగి ఎందుకంటే భయపడతారు జనాలు ఆయన్ని చూస్తే. ఈ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేయడం కానీ, తర్వాత సలాం కుటుంబం పట్టాల మీద పడిపోయి మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానీ, తర్వాత హజీరా అనే అమ్మాయిని వాళ్ళ నాయకులు రేప్ చేసి చంపేసినప్పుడు కానీ, ఇవన్నీ కలిపి జనాలు ఆయన అంటే భయం మొదలైంది. ఆ భయం కోసమే జనాలు భయపడిపోతున్నారని ఆయన తెరలేసుకుని తిరిగాడు ఆ టైంలో. అంటే ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి ఏం లేవు కానీ శనక్కాయ మాటలైతే చోటంలో చంద్రబాబు నాయుడు సిద్ధవస్తుడు ఇంకో పక్క కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నాడు చెప్పి మాట్లాడుతున్నాడు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ ఈ అభివృద్ధి ఏం లేదు అని అంటే ఒకసారి రాజధాని కాడికి వెళ్దాం. గతంలో మేము బయట రాష్ట్రాలు పనికి వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏది అని చెప్తే చెప్పుకోవడానికి ఒక రాజధాని లేదు. ఇప్పుడు మాది బ్రహ్మాండమైన రాజధాని మాకు రెడీ అవుతుంది. మాకు రాజధాని అధికారికంగా రాజధాని ఉంది మాకు అమరావతి అని చెప్పి మేము చెప్పగలుగుతున్నాము. ఒకటి. తర్వాత ఈయన అమ్మఒడి అని చెప్పేసి ఇంటికి ఒక పిల్లోడికి ఇస్తే వీళ్ళు తల్లికి వందనం అని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. అప్పట్లో ఈయన 5 రూపాయలకి అన్నం తినేటటువంటి ఒక పేదోడు ఆకలి తెచ్చుకునేటటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఈ పరిస్థితి చూసి ఆయన ఓర్వలేక పేదోడు ఇలా ఫ్రీగా అన్నం తినేస్తే ఎలాగా, ఆడు కష్టపడాలి, మన కాళ్ళ దగ్గరికి రావాలి, మనం ఇచ్చే 10,000 మీదే వాళ్ళు ఆధారపడాలి అన్న ఒక ఆలోచనతో అన్నా క్యాంటీన్లు ఆపేశారు ఆయన. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో పెట్టుకు మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా తింటున్నారు, శుభ్రంగా ఏదో ఉంటున్నారు. దానికి ముష్టి గిష్టి అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో ఎట్లేదన్నా సరే 500 నుంచి 1000 మంది ఉంటున్నారు. అంటే అట్లాగా ఈ నియోజకవర్గాల మొత్తం మీద ఎన్ని ఉన్నాయండి, ఈ రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఉన్నాయి? అంతమంది ముష్టులు ఉన్నారా? అంటే అంత ఘోరంగా పరిపాలించాడు ఆయన 5 ఏళ్ళు. అంతమంది ముష్టులను తయారు చేశాడు. పనులు లేకుండా ఏం లేకుండా చేసి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మరి ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఔరంగజేబు మించిపోతా ఉన్నాడు, ఔరంగజేబు కన్నా ఇంకా ఎక్కువ సొంత తమ్ముడే తిడతా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పడానికి 100 మాటలు మాట్లాడతారండి. ఔరంగజేబుని మించిపోతున్నారు, వాళ్ళని మించిపోతున్నారు. వీళ్ళు తొక్లకని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి సీఎం ఎవరు ఉన్నారు అంటే మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇతను ఒక తొక్లకు ఇది అని చెప్పేసి ఇప్పుడు వచ్చి మావిగన్ భూవిగన్ అని చెప్పి ఏదేదో మాటలు చెప్తున్నాడు. 5 ఏళ్ళు ఇచ్చిన టైం ఆయనకు సరిపోలా ఒక రాజధాని డిసైడ్ చేయడానికి. కట్టడం సంగతి దేవుడు ఎరుగు, రాజధాని ఎక్కడ కట్టాలి ఏం చేయాలని డిసైడ్ చేయడానికి ఈయనకు 5 ఏళ్ళు సాల్లా. ఈయన వచ్చి ఇప్పుడు మావిగన్ గురించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పేస్తున్నాడు. ప్రజలు మరి అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు లేకపోతే ఏమనుకుంటున్నాడు అర్థం కావట్లా అంత ఇదిగా. అంటే ఇప్పుడు మావిగన్ అని నేను చెప్పింది గొప్ప, కానీ అమరావతి కట్టలేడు, మోసం చేస్తాడు. అమరావతి ఎక్కడ కట్టడానికి కుదరదు చంద్రబాబు నాయుడు అని చెబుతా ఉన్నాడు. ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతుంది, కళ్ళ ముందు చేస్తుంది. కనీసం కడతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అనేక ఇండస్ట్రీస్కి రావడానికి ముందుకి ఇంకా చాలా లైన్లో వస్తున్నాయి. రానున్న రోజుల్లో మంచి యువతకి మనం బయట రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే మనం జాబులు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈయన కనీసం అది ఎక్కడ కట్టాలని కూడా చేయకుండా కనీసం కొన్ని రోజులేమో 3 రాజధానులు అన్నాడు, కొన్ని రోజులేమో అక్కడ అన్నాడు, కొన్ని రోజులేమో ఎక్కడ అన్నాడు, కొన్ని రోజులు ఒక రాజధాని అన్నాడు. ఇప్పుడు ఇతన్ని ప్రజలందరూ కలిసి 11 సీట్లకి దించేసి ఆయన కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన తర్వాత కూడా ఈ మావిగన్ భూవిగన్ అని వస్తున్నాడు ఈ బోకస్ మాటలతో. అంటే రెఫరెండంగా వస్తా అంటున్నాడు. ఇదే మా రెఫరెండం, రేపు పొద్దున మాదే గొప్పది, స్థానిక సంస్థలో కూడా మేము మావిగన్ చెప్పుకొని వస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం, మీరు వస్తారని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు ఎవరు సిద్ధంగా ఉన్న వాళ్ళు చేయాలనేది డిసైడ్ అయిపోయారండి. ప్రజలైతే సిద్ధంగా ఉన్నారండి. పనిచేసే ప్రభుత్వం ఏది, పనికిమాలిన ప్రభుత్వం ఏది అనేది క్లియర్ కట్గా దానికి సమాధానం చెప్పారు. రానున్న రోజుల్లో కూడా చెప్తున్నారు. చెప్పడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నాం.